ఏదో రూపేణ ఆ కస్టడీలోనో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తా ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. ఈరోజు ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఒక పక్కన జయచంద్రారెడ్డి ఎవరు మీ పార్టీకి సంబంధించి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్, తమ్మలపల్లి ఎవరు, అంతకుముందు ఎవరు యాదవ్, ఆ యాదవ్ని తీసేసి శంకర్ యాదవ్ని తీసేసి ఇతనికి ఇచ్చావే. దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలుసు, లిక్కర్ వ్యాపారం అని తెలుసు, అన్నీ తెలుసు, అఫిడవిట్లు ఇచ్చారని తెలుసు. అంటే ఒక బలహీన వర్గాల్లోనే శంకర్ యాదవ్ని పీకేసి జయచంద్రారెడ్డి జై, డబ్బులు ఇస్తే చాలు, సూట్ కేసులు ఇస్తే చాలు, జై కొడితే చాలు, టికెట్లు మార్చేస్తాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున IVRS కాల్స్ ఏ స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయింది. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే IVRS కాల్ చేస్తారు, ఏదన్నా ఒక మెరుగైన ఫలితాలు ఇస్తే IVRS కాల్ చేస్తారు. లేదు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక IVRS కాల్ చేసి ముందుకు తీసుకెళ్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 బ్రహ్మాండంగా పోర్టులు శరవేగంగా అభివృద్ధి జరిగినాయి, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి IVRS కాల్ చేసి మా గొప్పదానే చెప్పుకుంటారు.